తుని అగ్రహారానికి చెందినటువంటి పాప, చిన్నారి తల్లి ఆ జ్ఞానేశ్వరి 4 సంవత్సరాల పాప తప్పిపోయి 50 రోజులైతే ఇప్పటికీ ఆ జాడ తెలియలేదంటే మన వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో చూడండి. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఇది ఖచ్చితంగా వ్యవస్థ లోపమే. ఎన్ని రోజులైనా ఒక చిన్న పాపను మనం కొనుక్కోలేకపోయామంటే ప్రకృతిలో మాయమైపోయిందా, నిజంగా వ్యవస్థలో మాయమైపోయిందా? ఆ విషయాన్ని కూడా మనం కనుక్కోలేకపోతున్నాం. అంటే ఇంకా టెక్నాలజీని పెంచాల్సినటువంటి అవసరం ఎంత ఉందో చూడండి. ఒక చిన్న పాప తప్పిపోతే మనం కనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము అంటే ఏం నేర్చుకోవాలి మనం? ఈరోజు మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, స్పేస్ స్టేషన్ తయారు చేయాలనుకుంటున్నాం, కానీ భూమి మీద ఉన్నటువంటి ఒక పాపను కనుక్కోలేకపోయాం. భూమి కింద బోరు బావిలో పడిపోతున్నటువంటి పిల్లల్ని కూడా రక్షించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఆ టెక్నాలజీ విషయంలో చెప్తున్నాను. దీనికి సంబంధించి అవినీతిపరులైనటువంటి రాజకీయ నాయకులు, అవినీతిపరులైనటువంటి అధికారులు అందరి భాగస్వామి, సివిక్ సెన్స్ లేనటువంటి మనలాంటి వాళ్ళకి అందరం దీనికి బాధ్యత వహించాలి. ప్రతి ఒక్క పౌరుడు ఈ విషయంలో బాధ్యత వహించాల్సింది. మన యొక్క నిర్లక్ష్యం, మన యొక్క అవినీతి, మన యొక్క స్వార్థం ఈ విధంగా తయారైంది కాబట్టే ఈరోజు పిల్లలు ఈ విధంగా మాయమైపోతున్నారు. అంటే ఒక పాపని కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏమైనా ప్రకృతిలో ఏదైనా జరగడానికి జరిగిందా, ఏం జరిగిందన్న విషయం కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము. అంటే వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఈ ఒక్క పాప సంఘటన చెబుతుంది. నేను ఏ ప్రభుత్వాన్ని ఇక్కడ విమర్శించడం లేదు, ఎవరిని విమర్శించడం లేదు, కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది మన యొక్క లోపాలని సరిదిద్దుకోవాలి. ఇంకెప్పటికీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మన తిరుపతిలో ఒక పాప తప్పిపోతే 24 గంటల లోపే 200 మంది పోలీసులు వెంటనే జల్లెడ పట్టేసి ఆ జొన్న తోటలో పడుకున్నటువంటి పాపను తీసుకొచ్చారు. ఓకే, పాప దొరికింది, ఓకే, కానీ అసలు ఏం జరిగింది మరి జ్ఞానేశ్వరి విషయంలో? దొరికితే పట్టుకోవడం కాదు, దొరకకపోయినా అసలు ఏం జరిగింది అనేది తెలియాలి కదా. ఒకటి కిడ్నాప్, 2 ఏదైనా జంతువులు తినేయడం, లేకపోతే ఎక్కడైనా పడిపోవడం. ఇది మనం తెలుసుకోలేకపోతున్నాము అంటే మనం ఇంకా ఎలాంటి టెక్నాలజీని పెంపొందించాలి, మనం ఇంకా ఏ విధంగా ఎదగాలి? నిజంగానే సివిక్ సెన్స్కి దీనికి సంబంధం ఏంటంటే ఉంటుంది. ప్రతి మనిషి క్రమశిక్షణగా ఉండగలిగితే ఇలాంటివి జరగడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. ప్రతి అధికారి అవినీతి లేకుండా ఉంటే ఇలాంటివి జరగకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడు నీతిమంతుడైతే ఇలాంటివి జరగకుండా చాలా ఉంటాయి. కానీ మనకు తెల్లారితే అవినీతి చేయాలి, తెల్లారితే నిర్లక్ష్యంగా ప్రవర్తించాలి. మీరనే కాదు, నేను కూడా, అందరం ఉన్నాం. ఇది మారినంత వరకు ఏ ప్రభుత్వంలోనూ ఇది ఉండదు, ఏ ప్రభుత్వము జవాబుదారీతనంగా ఉండదు. మనకు కావలసింది ఫ్రీ పథకాలు. జగన్ వచ్చాడా, బటన్ నొక్కాడా? చంద్రబాబు వచ్చాడా, ఫ్రీ పథకాలు ఇచ్చాడా? ఎవరు వచ్చి మనకి ఏమి ఇస్తున్నారు, ఇదే కావాలి. మనకి ఏమిస్తే ప్రజలు ఓట్లేస్తారు, ఇదే నాయకులకు కావాలి. ఫ్రీ పథకాలకి ఈ రోజులకు కూడా మనం ఇంకా ఆశపడుతున్నాం. మనల్ని ఇంకా ఆ బిచ్చగాలనే చేసేసారు రాజకీయ నాయకులు. అంటే మనం ఇంకా ఎందుకు ఈ ఆధునిక యుగంలో ఉన్నామని జబ్బలు చర్చుకోవడమే తప్ప ఏం ఉపయోగం లేదు. ఆ ఫ్రీ బస్సు ఎందుకు ఇస్తారో ఆ ప్రభుత్వాలకే తెలియదు, ఎవరి కోసం ఇస్తారో తెలియదు. ఆ పిల్లలు ఏమొచ్చేసి ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క వ్యాధి వస్తుంది. ఆ వ్యాధికి 9 కోట్లు అంటారు, 10 కోట్లు అంటారు, 16 కోట్లు అంటున్నారు. ఆ ఇంజక్షన్లు ఎక్కడి నుండి తెస్తారు అన్ని డబ్బులు? ప్రభుత్వం దీనికి జవాబుదారీతనంగా ఉండాలి కదా. ఒక రాష్ట్రంలో ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి వారు 100 మంది 200 మంది ఉంటారు. మరి ఈ యొక్క ఫ్రీ పథకాల కోసం మనం ఎంత తగలెడుతున్నాం? ఫ్రీ బస్సుల కోసం నెలకి 300 నుంచి 400 కోట్ల రూపాయలు తగలెడుతున్నాం. మరి ఇవే డబ్బుల్ని సంవత్సరం అయ్యేసరికి 1500 కోట్లు అవుతుంది. ఇందులో ఆ చిన్నారుల కోసం 1000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేయలేం మనం. కానీ ఎవరికి ఉపయోగం లేనటువంటి ఫ్రీ బస్సు ఎవడు అడిగాడని ఇప్పుడు అందరూ అవసరం ఉన్నోళ్ళు, అవసరం లేనోళ్ళు, ఆ లేడీస్ అందరూ ఎక్కిపోయి మనలాంటి వాళ్ళకి అసలు ప్రయాణమే లేకుండా చేస్తున్నారు. భయం వేస్తుంది అసలు బస్సులో ప్రయాణం చేయాలంటే. దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వాలు ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాయంటే కేరళతో సహా ఈ ఫ్రీ బస్సు పథకాలు తీయకపోతే ఇదే మళ్ళీ మీకు వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఈ దౌర్భాగ్యమైనటువంటి ఫ్రీ పథకాలను తీసేయండి. ఇంకా నేను చెప్తున్నాను,
ఆ అమ్మ ఒడి లేకపోతే తల్లికి వందనం ఈ డబ్బులు మీరు ఇచ్చే బదులు మీరు ప్రభుత్వ పాఠశాలల్ని ఇంకా అభివృద్ధి చేసి మంచిగా కట్టించి దాని లోపల పూర్తి వ్యవస్థను తీసుకొచ్చి డిఎస్సిని ఓపెన్ చేసి సరైనటువంటి టీచర్స్ని నియమించి పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా పోనీ వాళ్ళని మీరు ప్రైవేట్ స్కూల్కి వెళ్లకుండా ఆపకండి, కానీ ప్రభుత్వ పాఠశాలల్ని మంచిగా తీర్చిదిద్దితే ఎవరికి నచ్చితే వాళ్ళు జాయిన్ అవుతారు. లేదా ఆరోగ్యం మీద పెట్టండి, మీకు దండం పెడతాను. ఈ దరిద్రమైనటువంటి ఫ్రీ పథకాలు వద్దు. జ్ఞానేశ్వరిని మనం కాపాడుకోలేనప్పుడు ఎందుకు గొప్పలు చెప్పుకోవాలి? 4 సంవత్సరాల పాప ఏమైందో 50 రోజులైనా మనం కనుక్కోలేనప్పుడు ఎందుకు ఈ దౌర్భాగ్యమైనటువంటి గొప్పలు చెప్పుకొని మనం బ్రతకాలి?